ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రతి మాట మన వెనుకల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచును గాక. సహాయము మన ప్రభువే చేయును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం ధ్యానించుకుందాం. 1 కొరింథీ దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటేనే. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతూ దేవుని విషయంలో నేను దేవుని విషయంలో ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. దేవుని విషయంలో చూస్తే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, ఇక్కడ దేవుని కోసమైతే ధర్మశాస్త్రము, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడిని కాను అంటున్నాడు. అసలు ఎవరండి ఆయన? పౌలు గారు ఎవరు? పౌలు గారు ఎవరు? ధర్మశాస్త్రం లేని వాడను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రము లేని వాడను కాను అంటే ధర్మశాస్త్రం నాకు ఉంది, నేను ధర్మశాస్త్రానుసారంగా నేనున్నాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, ధర్మశాస్త్ర ప్రకారం నేనున్నా, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రానికి లోబడిపోయా. దేవుని విషయమైతే ధర్మశాస్త్రం లేని వాడిని కాదు, కానీ క్రీస్తు విషయమైతే ధర్మశాస్త్రానికి లొంగిపోయాను. కానీ ధర్మశాస్త్రము లేని వారికి నేను ధర్మశాస్త్రం లేని వాడిగా వారికి ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ 3 పాత్రలు పోషిస్తున్నారు. ఒకటి, దేవునికి ధర్మశాస్త్రం కలిగిన వాడుగా ఉన్నాడు. రెండోది, క్రీస్తు కోసం ధర్మశాస్త్రంలోనికి లొంగిపోయిన వాడుగా ఉన్నాడు, లోబడిపోయిన వాడుగా ఉన్నాడు. మూడోది, ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించి దేవుడి కోసం పెట్టడం కోసం, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించి దేవుని సొత్తుగా మార్చడం కోసం, వారి కోసం ధర్మశాస్త్రము లేని వారిగా నేను ఉన్నాను అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం మనం మొదటి వచనం నుంచి చూసుకుంటే, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. చూడండి, ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు మాట్లాడుతున్నాడు, ఎబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఏ భాష అండి? ఎబ్రీ భాషలో మాట్లాడు. సహోదరులారా, తండ్రులారా, తల్లులారా, నా మాట వినండి. ఆ మాట చెప్పిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అప్పుడు గొడవ జరుగుతుంది, అలా జరుగుతుంది. అప్పుడు ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడు? నేను కిల్కియాలోని తర్సులో పుట్టిన యూదుడను. చూడండి, ఎక్కడ పుట్టండి? కిల్కియాలో తర్సు అనే ఊరిలోనే పుట్టిన వాడు. అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన
నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉంటిని. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటండి? దేవుని కోసం అత్యాసక్తుడై ఉన్నాడు. ఎప్పుడు? అసలు ఆయన ఎవరు? నేను కిలికియాలో తరుసులో పుట్టినవాడు, కిలికియా ప్రాంతంలో తరుసు అనే పట్టణంలో పుట్టినవాడు. అంతేకాదు, ఆయన ఎవరని చెప్తున్నాడు? నేను బెంజమిన్ గోత్రీకుడను. ఏ గోత్రీకుడండి? బెంజమిన్ గోత్రీకుడను. నేను యూదుడను. అయినా నేను యూదుడను. అయితే ఈ పట్టణంలో గమానియేలు యొద్ద పాదముల యొద్ద విద్య నేర్చిన వాడు. ఎక్కడ నేర్చుకున్నాడండి? గమానియేలు అనబడిన ఆయన దగ్గర నేను పెరిగాను, ఆయన పాదముల యొద్ద పెరిగాను. దేవునికి మహిమ కలుగును. ఈ గమానియేలు ఎవరు? ఒక పరిచయుడు. ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రావీణ్యులు కలిగిన శాస్త్రులు, పరిచయుల్లో ఈ పరిచయుడు ప్రథముడు. అంటే అందరికంటే ఎక్కువగా ఆ కాలంలో మంచి ఘనంగా వాడబడిన వాడు, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవాడు. దేంట్లో? ధర్మశాస్త్ర ప్రావీణ్యములు, భక్తి నిష్టల్లో, ధర్మశాస్త్ర ప్రావీణ్యంలో మంచి పేరు పొందినవాడు గమానియేలు. ఆయన పాదముల యొద్ద ఈయన ఏం నేర్చుకున్నాడు? విద్య నేర్చుకున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన పాదముల యొద్ద పెరిగి, చూడండి, ఆయన పాదముల దగ్గర పెరిగాడు, ఎక్కడ పెరగలా, ఆయన పాదముల యొద్ద పెరిగాడు. అంటే ఆయనతో ఈక్వల్ గా సరిసమంగా ఆ భక్తి చేసిన వాడు, ఆ సరిసమమైన జ్ఞానం సంపాదించుకున్నవాడు. ఈయన తక్కువ వాడేమీ కాదండి, ఏమీ లేనివాడేమి కాదండి. ఈయన తండ్రి నుంచి మంచి వ్యాపారవేత్త అయిన తండ్రి. ఆ కాలంలో మంచి వ్యాపారం చేసేవాడు ఆయన. ఈయన ఒక తండ్రి, పౌలు గారి ఒక తండ్రి. ఏ వ్యాపారం అంటే గుడారముల వ్యాపారం. ఆ కాలంలో గుడారములు ఎక్కువ వేసుకునే వాళ్ళు, డేరాలు, ఆ గుడారాలు వేసి గుడారంలో నివసిస్తుండేవారు. ఆ కాలంలో ఆ వ్యాపారం చేసుకునేవాడు పౌలు గారి ఒక తండ్రి. ఆ వ్యాపారాన్ని ఈయన కూడా పొదిగిపుచ్చుకున్నారు. ఈయన కూడా అదే వ్యాపారం చేస్తుండేవాడు. రెండోది, ఈయన రోమా సామ్రాజ్యంలో అధికారము కలిగిన ఒక ప్రధానిగా పనిచేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక అధికారిగా పనిచేశాడండి ఈయన రోమా సామ్రాజ్యంలో. ఈయనకి ఎంత ఆధిక్యత అంటే, ఒక వ్యక్తిని చంపాలన్నా చంపగలడు, ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా బ్రతికించగల అధికారం మీద ఎన్నుకుంది. ఇక ఎవరిని అడగక్కర్లేదు, ఈ వ్యక్తిని విడిపించాలా, ఈ వ్యక్తిని చంపాలా అనేది పైనుంచి అధికారం పొందుకోవాల్సిన పని లేదు. అంత అధికారం పొంది ఆల్రెడీ ఈయన మాట తీర్పు. వాడిని చంపేయాలంటే చంపేయవచ్చు, వాడిని బ్రతికించు అంటే వాడు చావు సిద్ధం, మరణానికి శిక్ష పడిన వాడిని కూడా విడిపించవచ్చు అంటే విడిపించవచ్చు. ఈయన అంత అధికారం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గొప్ప ధనవంతుడు. ఈయన పేదవాడేం కాదు, గొప్పగా ధనవంతుడు. అయినా సరే ఈయన గమానియేలు పాదముల యొద్ద పెరిగి, ఎక్కడ పెరిగాడండి? గమానియేలు పాదముల యొద్ద పెరిగాడు, విద్య నేర్చినవాడు. అంటే గమానియేలు దగ్గర ఈయన అభ్యసించాడు, చదువు అభ్యసించాడు, ఎడ్యుకేషన్ అంతా అక్కడ పూర్తి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు పూర్తి చేశాడంటే, ఆ కాలంలో అంతటి గమానియేలు పేరుగంచిన వారు ఇంకెవరు లేరు, ఆయన మించిన వారు ఎవరు లేరు. అంత జ్ఞానము కలిగిన వాడు, అంతటి పాండిత్యము కలిగిన వాడు, ధర్మశాస్త్రము క్షుణ్ణంగా ఎరిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి గమానియేలు ఆయన ఎదిగిన వాడు. అయితే అంతేకాదు, ఇంకో మాట అంటున్నాడు, ఏమని? మన పితరుల ధర్మశాస్త్రమగు, మన పితరుల ధర్మశాస్త్రం ముందు అంటే వాళ్ళ పితరులందరూ కూడా ఏ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటూ వచ్చారో, మోషే ద్వారా రూపించబడిన ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి నడుచుకుంటంలో ఈయన మహాదిట్ట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలాంటి వాడంటే, మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారం అంత నిష్ఠగా, అంత ప్రావీణ్యం కలిగి, అంత నిష్ఠగా ఉండటంలో శిక్ష నొందిన వాడై. దేవునికి మహిమ కలుగునుగా.
అంటే ఆ దానికోసం అంత నిష్ఠగా ఉండడం కోసం శిక్షణ పొందుకున్నాడు ఆయన. ఆ శిక్షణను పొందాడు. ఎక్కడ పొందాడంటే గమాలీయేలు పాదముల యొద్ద అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తారు ఏమని, మా గురువు గారు పలానా అండి, మేము పలానా ఆయన దగ్గర చదువు నేర్చుకున్నాం, మాకు పలానా మాస్టర్ చదువు నేర్పారు, పలానా టీచర్ గారు మాకు చదువు నేర్పారు, మేము వారి దగ్గరే ఉన్నాం అని చెప్పుకుంటారు. కానీ పాదముల యొద్ద విద్య నేర్చుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను అనుకుంటాను ఈక్వల్ టు గమాలీయేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో అంత ప్రావీణ్యం ఈయన కూడా సంపాదించుకున్నాడు. ఎంత ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. గమాలీయేలు ఆ కాలంలోనే ప్రసిద్ధి చెందినవాడు. గమాలీయేలు ఆ కాలంలోనే ప్రసిద్ధి చెందినవాడు. అంతటి ప్రాముఖ్యతను, అంతటి ప్రాముఖ్యతను ఈయన కూడా సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగంటే ఏలియా తర్వాత ఎలీషా రావాలి. అలాగా ఎలీషా వచ్చినట్లుగా గమాలీయేలు దగ్గర ఆ ధర్మశాస్త్ర విషయమై అంత ప్రాముఖ్యాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన నిష్ఠ కలిగి ఆ శిక్షితుడై ఆ ధర్మశాస్త్రానికి ఆయన దేనైతే అని చూస్తున్నాడో ఆ నిష్ఠకి ఆ శిక్షితుడై ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి అత్యాసక్తుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించి అత్యాసక్తుడనై ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించిన అత్యాసక్తి నాకు ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించాలి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. ఎక్కడ కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా జరిగితే ఏది జరిగినా తట్టుకునే ఆ స్థాయికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రానికి విరోధంగా జరుగుతుందంటే ఆయన తట్టుకోలేక అనేక మందిని హింసించాడు, అనేక మంది చెరసాల పాలు చేశాడు, అనేక మందిని ఈయన భయక్రాంతులను చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని ధర్మశాస్త్రానికి విరోధంగా జరుగుతుంది ఎక్కడని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రానికి విరోధంగా జరుగుతుందని అందుకే అన్నాడు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఎందుకు హింసకుడు అయ్యాడు? ఎందుకు దూషకరుడు అయ్యాడు? ఎందుకు హానికరుడు అయ్యాడు? సంఘమును హింసించాడు. క్రీస్తు యొక్క శరీరం యొక్క క్రీస్తు యొక్క సొత్తైన సంఘాన్ని హింసించుకుంటూ వచ్చాడు. ఎందుకు హింసించావు పౌలా అంటే నేను ధర్మశాస్త్రంలో శిక్షకుడనయ్యాను అంటే ధర్మశాస్త్రానికి నేను లోబడిపోయాను, ధర్మశాస్త్రానికి నేను అప్పగించుకున్నాను కాబట్టి ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను ఒక కంకణం కట్టుకున్నాను కాబట్టి నేను ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడం కోసం నేను పూనుకుని ఉన్నాను. ధర్మశాస్త్రానికి విరోధంగా నడుస్తున్నా ఏ కార్యమైనా నేను ఒప్పుకోను, నేను అనుమతించాను, దాన్ని నేను అనుమతించను, దాన్ని నేను నిర్వీర్యం చేస్తాను అని చెప్పి కొంతమందిని తీసుకొని సైన్యాన్ని తీసుకొని ఆయన వెళ్తూ ఉండేవాడు. ఎక్కడైతే సహోదరులు కూడుకుంటున్నారో, ఎక్కడైతే సహోదరులు కలుస్తున్నారని తెలుస్తుందో ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళని శిక్షించడమో, వాళ్ళని బెదిరించడమో, వాళ్ళ చెరసాల్లో వేయటమో చేసుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన నమ్మిన ధర్మశాస్త్ర సిద్ధాంతం కోసం ఏమైనా చేయాలి. నేను నమ్మిన భక్తి, నేను చేసిన భక్తి, దీనికోసం నేను తెలుసుకున్న భక్తి, నేను నేర్చుకున్న భక్తి, దీనికోసం నేను ఏమైనా చేయాలి అని అతి ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకా కొంచెం లోతుగా చెప్తున్నాడు ఆయన. ఇంకా అసలు నేను ఆయన గురించి ఇంకా కొంచెం లోతుగా చెప్పుకుంటున్నాడు. ఏమని చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే చూడండి, నేను 8వ దినమున సున్నతి పొంది. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు 8వ దినమే ఆయన మందిరం తీసుకువెళ్ళి సున్నతి పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో దినమండి మన రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలంటే మనకు 14 సంవత్సరాలు దాటాలి. కానీ ఈయన సున్నతి పొందడానికి ధర్మశాస్త్ర ప్రకారం 8వ దినమే సున్నతి పొందాడు. ధర్మశాస్త్ర ప్రకారం 8వ రోజు పుట్టిన 8వ రోజునే ఆయనకు సున్నతి చేయించారు. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన
హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో చూడండి, ఎబ్రియులు పుట్టాడు, ఎబ్రియు సంతానం, ఎబ్రియులు అనబడిన వాడు. అంతేకాదు ధర్మశాస్త్ర విషయం వచ్చే వాళ్ళకి నేను పరిచర్యుడనై, ధర్మశాస్త్ర పరిచయుడనై నేను ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన చూడండి, సంఘం హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. నీతి విషయంలో అనింద్యుడై ఉన్నాడు అంటే ఎక్కడ నీతి విషయంలో ఎక్కడ కూడా నింద లేదు, నిందారహితుడుగా ఉన్నాడు, అనింద్యుడిగా ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో, నీతి విషయంలో, ధర్మశాస్త్రం అనుసరించే నీతి విషయంలో నిందారహితుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చిన అయినను చూడండి, అయినా సరే అన్నిటిలో ఎక్కడ మార్చలేదు, మలినం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కడ కూడా మార్చ మలినం ఏది కూడా లేదు, ఎక్కడ కూడా ఏ లోపము లేదు. అయినను ఆయనకు ఏవేవి లాభకరణములగునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏవేవి లాభకరంలో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మహదైశ్వరంతుడు అండి, సర్వ సృష్టికర్త అయి ఉండి, సర్వం నోటి మాట చేత కలుగు చేసిన వాడై ఉండి, సమస్త మహిమను ఆయన పరంలో విడిచి ఈ లోకానికి రిక్తుడుగా, ఈ లోకానికి ఎలాగో నీలాగాలో ఒక శరీరం ధరించుకుని ఎలా వచ్చాడో, నీ మధ్య నా మధ్య ఎలా సంచరించాడు, అలాగే ఈయనకు కలిగినవన్నీ కూడా ఈయన క్రీస్తు నిమిత్తం ఏమనుకున్నాడు, వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఐగుప్తు రాజ్యభోగములు అవి మోషే గారు ఏ విధంగా నష్టంగా ఎంచుకున్నాడు, ఆ విధంగా ఈయన నష్టంగా ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈయన తక్కువవాడా అండి? కాదే, తక్కువవాడేం కాదు. అయినా సరే ఆయనకు కలిగినవని ఏవైతే లాభ సాధకములో, అంటే ఇంతకు ముందు చేసిన వ్యాపారం, ఇంతకు ముందు చేసిన ఆ ఉద్యోగం, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలా ఎంచుకున్నాడు? నష్టముగా ఎంచుకున్నాడు. ఏవైతే లాభ సాధకంగా ఉన్నాయో అవన్నీ కూడా నష్టంగా ఎంచేసుకున్నాడు. ఎందుకోసం? క్రీస్తు నిమిత్తం. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు నిమిత్తం సమస్తము కూడా ఆయనకు లాభకరంగా ఉన్నవన్నీ కూడా నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి కోసం అండి? ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై సమస్తము కూడా నష్టంగా ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు గురించిన జ్ఞానం విషయమై. జ్ఞానం అంటే ఈ లోకం సర్వ జ్ఞానం కాదండి. మనోళ్ళు మహా జ్ఞానవంతులు అయిపోయే రోజుల్లో ఆ జ్ఞానము కాదు, దేవుని గురించిన జ్ఞానం. యేసుక్రీస్తు గురించిన జ్ఞానం అంటే దేవుని గురించి తెలుసుకోవడం. అసలు దేవుడి గురించి తెలుసుకునేది జ్ఞానం. ఆ జ్ఞానంలో ఆయన ఏమైపోయాడు? ఆ జ్ఞానం కోసం యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై ఆయన కలిగిన సమస్తము కూడా ఆయన నష్టముగా ఎంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నాకు ఏది అక్కర్లా, ఏమీ అక్కర్లా, నాకు ఆయన ఒక జ్ఞానం ఉంటే చాలు. ఆ జ్ఞానాన్ని నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ప్రభు లోపలికి వెళ్ళాలి, ఇంకా 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 ప్రభులోనికి ప్రభులోనికి లోనికి లోనికి ఇంకా లోతు అనుకోవాలి, ఇంకా లోతు, ఇంకా లోతైన అనుభవాలకు వెళ్ళిపోవాలి ప్రభులో. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆయన లోతులోకి, ఆయన ప్రభు లోనికి వెళ్ళే పొందుగా ఈయన కలిగినవన్నీ కూడా ఏమనుకుంటూ వచ్చాడు? లాభ సాధకములన్నీ కూడా నష్టముగా ఎంచుకుంటూనే వచ్చాడు. కారణం ఏంటి? ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఈయన ఏమయ్యాడు అంటే, ఆ కాలంలో దేవుని ఇల్లంతటిలో, ధర్మశాస్త్ర ప్రకారం దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన పనివాడు అని మోషే పిలువబడితే, అదే గృహ నిర్వాహకత్వం, అదే ఏర్పాటు నాకు అనుగ్రహించబడిన
కృప అనే ఏర్పాటు చొప్పున అన్నాడు. అంటే కృప అంటే గృహ నిర్వాహకత్వం. మరి కొత్త నిబంధనలో ప్రభు యొక్క క్రీస్తు యేసు యొక్క గృహ నిర్వాహకుడుగా ఈయనే మార్చబడిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇంకా తెలుసుకోవాలి, ప్రభుని ఇంకా తెలుసుకోవాలి, ప్రభుని ఇంకా తెలుసుకోవాలి. ఆనాడు మోషే అడిగినట్లు, ప్రభువా నీ గురించి నాకు బయలుపరిచయ్యా, నీ గురించి నేనేం చెప్పాలయ్యా, అయ్యా ప్రజలు అడిగితే నీ గురించి నేనేం చెప్పాలి, నీ గురించి నేనేం చెప్పాలి, నీ గురించి నాకు బయలుపరచాలి, నువ్వు ఎలా ఉంటావు నాకు చూపించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈయన ఆ స్వరూప దర్శనాన్ని మోషే చూసినట్లు ఈయన చూశాడుగా. చూడలేదా? అపోస్తలుడైన పౌలు గారు చూడలేదా? చూశాడు. దమస్కు వెళ్ళే మార్గంలో చూశాడు, గొప్ప వెలుగును చూశాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తు వలె నేను మారిపోయాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను అంటే ఈక్వల్ టు క్రీస్తు అయిపోయాడు. కొత్త నిబంధనలో చూస్తే క్రీస్తు తర్వాత క్రీస్తు అని పిలువబడిన మహాగణుడైన అపోస్తలుడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమస్తం ఎంచుకున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని. చూడండి, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. అంటే ఈ నీతి గలవాడే, దేవుని యందు ఈ నీతి గలవాడే ఆయన ముందు నిలబడే కనపడేటట్లుగా. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకని? క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర సంబంధమైన మూలమైన ఆ నీతి కాదు, ఇప్పుడు క్రీస్తులో వచ్చింది. ఇప్పుడు క్రీస్తు చెప్పేది ధర్మశాస్త్ర మూలమైన ఆ నీతి కాదు. ఇప్పుడు అది నీతి కాదు. అది నీతే కాదని ఎలా అంటామండి? నీతే. కానీ అది అత్యంత పరిశుద్ధమైంది, పవిత్రమైంది కాదు, పూర్ణమైంది కాదు. ఆ నీతి పూర్ణమైంది కాదు. కానీ ఇప్పుడు క్రీస్తు ఉన్నాడే, క్రీస్తును సంపాదించుకున్నాడు. అంటే క్రీస్తునందరి విశ్వాస వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. ఇది పరిపూర్ణమైన నీతి, పరిపూర్ణమైన నీతి. క్రీస్తు అందు అగుపడే నీతి పరిపూర్ణమైన నీతి. ఈ పూర్ణమైన నీతిలో అగుపడాలి దేవుడి ముందు నేను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏ నీతి? రెండు నీతే, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, క్రీస్తు సంబంధమైన నీతితో నేను దేవుడి ముందు నేను అగుపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు యొక్క నీతిలో నేను కనపడాలి. ఎందుకంటే ఇది పూర్ణమైన నీతి. క్రీస్తు పూర్ణమైన నీతి. క్రీస్తులో ఉన్నది పూర్ణమైన నీతి. ధర్మశాస్త్రంలో ఉన్నది పూర్ణమైన నీతి కాదు, అది అసంపూర్ణమైన నీతి. ఇది సంపూర్ణమైన నీతి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవుడి ముందు మనం ఎలా కనపడాలంటే మనము విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడమై ఆయన యందు అగుపడ నిమిత్తం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా మనం అగుపడాలి, దేవుడి ముందు అలా కనపడాలి. ప్రభువా యేసుక్రీస్తు వారి యొక్క నీతి పరిపూర్ణమైన నీతి. ఆ పూర్ణమైన నీతి కాబట్టి మనము కూడా నేను పరిశుద్ధుడు, నేను పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణులై ఉండాలి అని దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు ఆ పరిపూర్ణత పొందాలంటే ప్రభువా యేసుక్రీస్తు వారిని పొందాలి. ధర్మశాస్త్రానుసారం అది పూర్ణత కాదు, ఆ నీతి పూర్ణమైంది కాదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఆ పూర్ణమైన నీతిని పొందుకున్నాడు, క్రీస్తును సంపాదించుకున్నాడు. క్రీస్తు మూలంగా ఆ నీతిని సంపాదించుకున్నాడు. ఇప్పుడు దేవుడి ముందు ఆయన ఎలా అగుపడబోతున్నాడు? ఎలా అగుపడిపోతున్నాడు? విశ్వాస మూలముగా. నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమ అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమలలో ప్రాలివాలనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరచు. అన్ని సమస్త కూడా నష్టపరుచుకుని వాటిని పెంటలు సమంగించుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం చూసినట్లయితే చూడండి, సమస్తము కూడా ఆయన పెంటతో సమంగించుకుంటున్నారు. దేనికోసమని? క్రీస్తుతో మరణంలో సమ అనుభవం కావాలి. ఒక ఆధ్యాత్మికుడు, ఒక ఆత్మీయుడు, ఒక భక్తిపరుడు ఎప్పుడు క్రీస్తులో సమ అనుభవం రాగలడు. ఒక విశ్వాసి ఎప్పుడు క్రీస్తులో సమాన అనుభవం రాగలడు. మరణములో ఆయనతో కూడా మరణించి ఆయనతో కలిసి తిరిగి పునరుత్థానములు లేకటమే. దేవునికి మహిమ కలుగుగా. క్రీస్తులో సమ అనుభవం అంటే ఈక్వల్ టు క్రీస్తు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈక్వల్ టు క్రీస్తు, సరిసమం. ఇవన్నీ ఎలా ఉన్నాయి? క్రీస్తు. ఇవన్నీ ప్రఖండాలు. ఇది ఏకాండం క్రీస్తు. ఇప్పుడు ఏకాండంతో పాటు ఈ ప్రఖండాలు కూడా సరిసమంగా ఉన్నాయా లేదా? అన్ని సరిసమంగా ఉన్నాయా లేదా? అలాగే మన క్రీస్తు మరణ అనుభవంలో ఈయన కూడా సరిసమమైన మరణ అనుభవం కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, క్రీస్తు యొక్క మరణ అనుభవంలో సరిసమమైన అనుభవంలోకి రావాలి. ఆ అనుభవం ప్రతి ఆత్మీయుడికి కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఏదో చేసేమో భక్తి కాదండి. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, నేను క్రీస్తుతో మరణ అనుభవంలో సరిసమమైన అనుభవంలోకి నేను వచ్చాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ అనుభవంలోకి రాగలగాలి. ఆ అనుభవంలో ఎవరైతే ఉంటారో వారు, నేను క్రీస్తు పోలి నడుచున్నా, మీరు నన్ను పోలి నడుచుకోనని ధైర్యంగా చెప్పగలిగే స్థాయిలోకి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ స్థాయిలో ఉండాలి. ఎప్పుడు చూసినా ఎక్కడ రేపు పొద్దున నీవు పెండ్లి కుమార్తెగా క్రీస్తు పక్కన నిలబడాలి. క్రీస్తు నిలబడితే నీవు క్రీస్తు పక్కన నిలబడాలి. నిలబడాలంటే అర్హత కావాలి కదా, ఆ స్థాయి కావాలి కదా. అర్హత ఉంటేనే కదా, నీవు ఆ స్థాయిలో ఉంటేనే కదా నీ పక్కన క్రీస్తు నిలబడేది, నీ వెళ్ళి క్రీస్తు పక్కన నిలబడేది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఆ స్థాయికి నువ్వు ఎప్పుడు వస్తావు? ఇంకను ఎక్కడ ఉన్నావు అంటే ప్రారంభంలోనే ఉన్నట్లుగా, ఆదిలోనే ఉన్నట్లుగా, ఇంకను చిన్నపిల్లలుగా ఉన్నట్లుగా అక్కడే ఉంటే ఎట్లా? నువ్వు ఎదిగి పెద్దవాడు అయ్యావు. ఇప్పుడు పెద్దవాడు అయ్యి నువ్వు పెద్దవాడు అయ్యి ముసలివాడు అవుతున్నావు. ఇప్పుడు అయ్యేటప్పుడు ఎలా ఉన్నా అంటే భక్తిలో ముదిరిపోయావు. ఇప్పుడు అనేకులను నువ్వు మార్చగలగాలి, అనేకులను ప్రభు వైపు నడిపించగలగాలి. ఇంకా నేను ప్రారంభంలో ఉన్న విశ్వాసలాగా నేను అక్కడే ఉంటాను ప్రభువా అంటే ఎట్లా? ప్రభువా ఇంకా ప్రభువా అంటే ఎట్లా? విశ్వాస ప్రారంభంలో ప్రభువా అన్నాడు. ఇప్పుడు నీవు ఎరిగి పెద్దవాడైపోయావు. ఇప్పుడు ఏమనాలి? నలుగురికి నిన్ను చూడంగానే క్రీస్తు అగుపడుతూ ఉండాలి. నలుగురికి నువ్వు చూడంగానే క్రీస్తు గురించి చెప్పాలి. నలుగురికి నడిపించగలగాలి. నలుగురు నడిపించే స్థాయికి నువ్వే రావచ్చి ఉండాలి. అయ్యా, నేను బాప్తిజం పొంది ఇన్ని సంవత్సరాలు అయింది అయ్యా. నేను మందిరం వెళ్ళడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది అయ్యా. మా తాత, మా ముత్తాత, వారి ముత్తాత నుంచి మేము అసలు మా ప్రారంభమే క్రైస్తవ్యమయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి అంత క్రైస్తవులో ఉన్న నీవు మరి ఇంకా నువ్వు అనుభవంలోకి రాలేదే. క్రీస్తు మరణ సరిసమైన అనుభవంలోకి ఎప్పుడు వస్తావు? అది మామూలుగా నువ్వు విశ్వాసం నుంచి చీలమణం నుంచి మోకాల్లోకి రాలేదు. మరి మోకాల తర్వాత ఎక్కడ నడుము ఉంది, నడుము తర్వాత ఎదురములు ఉన్నాయి, ఎదురముల తర్వాత ఈదలంత లోతు ఉంది. మరి అప్పుడే ఎప్పటికి వెళ్తాయి అనుభవంలోకి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా నేను అక్కడే ఉన్నానయ్యా. ఎక్కడున్నావు నాయన? అయ్యో, నేను ఇంకా అక్కడే ఉన్నానయ్యా. ఎక్కడ? ప్రారంభం మందిరం గుమ్మం దగ్గరే ఉన్నానయ్యా. ఆ వరంలోనే ఉన్నానయ్యా. ఆ వరం నుంచి ఇంకా లోపలికి రాలేదయ్యా. మరి ఎప్పుడు వస్తావు? ఆ వరం నుంచి పరిశుద్ధ స్థలంకి రావాలి. పరిశుద్ధ స్థలం నుంచి ఇప్పుడు ఎక్కడికి రావాలి? బలిపీఠం దగ్గరికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా నేను అక్కడే ఉన్నా, ఇంకా ప్రారంభంలో ఉన్నా, ఇంకా అక్కడే ఉన్నా అంటే ఎట్లా కుదురుద్ది? ఒక పక్క చూసేలన్నీ నెరవేరిపోతున్నాయి.
ఒక పక్క చూస్తే ప్రోత్సాహం నెరవేరుకొని ఒక పక్క చూస్తే ఆయన రాకడ సమస్తం సిద్ధమైపోయింది. ఇంకా నువ్వు అక్కడే ఉంటే మరి ఎత్తబడతావు, విడబడతావు? దేవునికి మహిమ కలుగుగా. మరి క్రీస్తు మరణ అనుభవంలోకి ఎప్పుడు వస్తావు? సరి సంభవమైన క్రీస్తు మరణ అనుభవంలోకి నువ్వు ఎప్పుడు నడిపించబడతావు? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. తర్వాత రామ్మ పక్కకు వచ్చానికి రండి. క్రీస్తు మరణ అనుభవంలో చూడండి, క్రీస్తుతో మరణ అనుభవంలోకి వచ్చిన తర్వాత క్రీస్తుతో పునరుత్థాన ఆ బలము ఏంటో తెలియాలి, ఆ ప్రభావం ఏంటో తెలియాలి, దాని యొక్క శక్తి ఏంటో, దాని యొక్క మహిమ ఏంటో నీకు తెలియాలిగా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో మరణం అవుతావో, ఆ సరసమకున్నావో, ఆ పునరుత్థానం శక్తి నీలోకి రావాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు యొక్క శ్రమలలో పాలివాడనగుట నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చదవండి. పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనై ఉండి నిమిత్తం. అంటే క్రీస్తు అనిపించిన శ్రమల్లో నేను కూడా పాలివాడనై, అదే మాట చెప్పాడు ఆయన. ఏమని? ఆయన అనిపించిన శ్రమలో ఈయన కూడా అనిపించాడు. అనిపించి ఇంకో మాట చెప్పాడు. ఏమని? నేను క్రీస్తు అనిపించిన శ్రమల్లో మిత్యము అనిపించాను. అంటే మిగిలిపోయినవి ఉన్నాయి. క్రీస్తు అనిపించిన శ్రమల్లో ఇంకా కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి, అవి నేను అనుభవించా. ఎంత గర్వంగా చెప్పుకున్నాడండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎంత గర్వం చూడండి. క్రీస్తు అనుభవించిన శ్రమల్లో మిత్యము నేను అనుభవించా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మిగిలిపోయిన శ్రమలు. అంతేకాదు, క్రీస్తు ఒక్కసారే 39 కొరడ దెబ్బలు, 41 తక్కువ 40 కొరడ దెబ్బలు తింటే నేను ఒకరి దగ్గర 4 కొరడ దెబ్బలు ముమ్మారు తిన్నాను అని చెప్పారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏ విషయంలో చూస్తున్నా నేను క్రీస్తుకి ఎక్కడ తగ్గిన వాడనే కాదు, నేను సరిసమంగానే ఉన్నాను అని ఘనంగా చెప్పగలిగిన వాడండి, ధైర్యంగా చెప్పిన వాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఏ విషయంలో చూడు, మరణ అనుభవా ఈక్వల్తో ఉన్నా, పునరుత్థాన అనుభవా ఈక్వల్తో ఉన్నా, ఆయన శక్తి ప్రభావం ఏంటో నేను తెలుసుకున్నా, ఆ శ్రమల ఈక్వల్ గా అనుభవించా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్ని కూడా నష్టపరుచుకున్నా. ఎందుకు? శ్రమలో అనిపించడానికి. ఈయనకి మేలుకరమైన, లాభకరమైన ఇవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఇది వరకే నేను గెలిచి తినైనను, ఇది వరకే నేను గెలిచి ఉన్నాను, అయినా నేను ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాను అయినను అని నేను అనుకోట్లా. నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. నేను ఎందుకు క్రీస్తు నిమిత్తం పట్టబడ్డా, దేనికోసం నేను క్రీస్తు నిమిత్తం పట్టబడ్డా, దానికోసం నేను పరిగెడుతున్నా. ఇటువరకు నేను సంపాదించేశాను, ఇటువరకు నేను ఆ కార్యం నేను పొందుకున్నాను, ఆ స్థాయికి నేను వెళ్ళిపోయాను అని నేను అనుకోట్లా. ఇంకను నా పరుగు పరిగెడుతూనే ఉన్నా, ఇంకా నేను పరిగెడుతూనే ఉన్నా. నేను దేవుడైతే నాకు దేన్ని ఇవ్వబోతున్నాడో దాన్ని సంపాదించుకున్నా ఆల్రెడీ. అయినా సరే ఇంకను సంపాదించుకోవాలి, నేను ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన అలసిపోయాడు అంటండి, అల్లి పెరగని యోధుడుగా పరుగు పెడుతూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు, అదిగో నా ముందు చిబడిన కిరీటం, ఆ కిరీటం కోసం నేను పరుగు పెడతాను అన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, నా పరుగు నేను తుద ముట్టించాను కూడా చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ నేను పరుగు పెడతాను అన్నాడు, ఇంకో చోట నా పరుగు నేను తుద ముట్టించా, అంటే నేను చేయాల్సిన పని అంతా కూడా ముగించేసి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువు ఎవరైతే ఏ విధంగా, తండ్రి నీ చిత్తము నేను నెరవేర్చాను, నీ చిత్తము నేను సమస్తం కూడా నీ చిత్తం నెరవేర్చాను, సమాప్తమైందని శిలువలో ఏమైనా చెప్పారో ఈయన కూడా అదే విధంగా ఏమంటున్నాడు, ప్రభువా నీవు నా మీద వచ్చిన భారం నేను నీ కోసం పరుగు పెట్టి నా పరుగును తుదముట్టించాను. అంటే నువ్వు నాకు అప్పగించిన పని అంతా కూడా నేను
నెరవేర్చేసాను ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ, 17 వచ్చిన. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడాలి. అందరిని చూడకూడదు. అందరిని చూడకూడదు. ఎవరిని? అందరినీ, నడిచే వాళ్ళు అందరినీ చూడకూడదు. ఎలా ఏమంటాడు ఈయన? నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరైన ప్రకారము. అలా ఎవరైతే నడుచుకుంటున్నారు వారిని గురి పెట్టి చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో పౌలయ్య అలా నడుచుకున్నాడు. ఇప్పుడు పౌలయ్య ఎలా నడుచుకుంటున్నాడో అలా నడుచుకునే వారిని నువ్వేం చేయాలి? గురి పెట్టి వారినే చూడాలి. అంటే ఎందుకు చూడాలి? రేపు నీవు కూడా అలాగే నడుచుకోవాలి కాబట్టి, నీవు కూడా అలాగే వెళ్ళాలి కాబట్టి, నీవు అదే మార్గంలో వెళ్ళాలి కాబట్టి, నీవు కూడా అలాగే మార్చబడాలి కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. అనేకులకు మాదిరిగా మారాలి. మరి మారుకోకుండా, ఇవన్నీ లేకోకుండా ప్రభు వస్తాడు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు, ప్రభు వస్తాడు నేను ఎత్తపడతాను అంటే ఎలా కుదురుద్ది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్నిట్లో సమాన అనుభవం కావాలి. క్రీస్తుతో సమాన అనుభవం ఎప్పుడైతే ఉంటుందో నీకు, మరణంలో గాని పునరుత్థానంలో గాని శ్రమలో గాని అన్నిట్లోనూ సమాన అనుభవం వచ్చినప్పుడే నీవు పరిపూర్ణతలోకి వస్తావు. ఆ పూర్ణలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆ పరిపూర్ణమైన వాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆయనలో కలుసుకోవడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయనతో కలిసి నీవు ఉండడానికి, కోట్ల సంవత్సరాలు ఆయనతో కలిసి నువ్వు జీవించడానికి ఆ పరిపూర్ణత అవసరం నీకు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి నిన్ను పరిపూర్ణం అంటున్నాడు. అన్ని ఒక్క విషయంలో పరిపూర్ణత చాలదు. నేను భక్తి చేశానయ్యా అంటే చాలదు. ప్రతి విషయంలో కూడా నీ పరిపూర్ణం అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజ ప్రియులారా, అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? పరిపూర్ణం అవ్వాలంటే ఎలా అవ్వాలండి? చూడండి, ఒక మాట చెప్తాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమైన చూడండి, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఎవరు చెప్పారు? క్రీస్తు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఏమని? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయడానికి వచ్చి అనుకుంటున్నారేమో. మీరు అలా తలంచుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయడానికి రాలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ధర్మశాస్త్రం ప్రవక్తల వచనములు. దేవునికి మహిమ కలుగుగా. ఇక్కడ ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములు అంటే ఇక్కడ కొంచెం లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. మరి టైం సరిపోదు కాబట్టి నేను వివరించలేను. రాత్రి కలశాసనంలో మీకు వివరిస్తాను దాని గురించి. దేవునికి మహిమ కలుగుగా. రాత్రి కలశాసనంలో నేను దాన్ని మీకు వివరిస్తాను. దేవునికి మహిమ కలుగుగా. లైవ్లో చూడవచ్చు మీరు. ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్ర విషయమే కానీ, ప్రవక్తల వచనముల విషయమే కానీ ఒక్క మాట మాత్రం చెప్తా. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం యాజకుడు చనిపోతే ఆయన ఒక భార్య విధవలా అలాగే ఉండిపోవాలి. ధర్మశాస్త్ర ప్రకారం విధవరాలను పెళ్లి చేసుకోకూడదు. కానీ ప్రవక్తల వచనములకు వస్తే యాజకుడు యొక్క భార్య విధవరాలు అయి ఉంటే ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడంటే కొంత మార్పులు చేర్పులు చేసి ప్రవక్తల వచనముల ద్వారా ఆయన మాటలు పలికాడు. దేవునికి మహిమ కలుగునుగా. కొంచెం మార్పులు చేర్పులు ప్రవక్తల విషయాల్లో అంటే మనుషులను బట్టి ఆయన మార్చుకుంటూ వచ్చాడు. మనుషులు బట్టి అంటే అందరినీ ఇదండి.
వాళ్ళు చెడిపోతున్నారు, ఇలా ఉండిపోతున్నారు, తప్పిపోతున్నారు. కాబట్టి దీని గురించి మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన మార్చినట్లున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అవి రాత్రికాల సమయంలో మీకు వివరంగా చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, క్రీస్తు ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములైనను కొట్టివేయడా వచ్చి తినని తలంచుకోవద్దు. వాటిని నెరవేర్చడానికి గాని కొట్టివేయటకు నేను రాలేదు. 18 చూడండి, ఆకాశమును భూమిను గతించినను ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా నా ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేంట్లో నుంచండి? ఆకాశము భూమి గతించిపోవచ్చు. ఆకాశము భూమి గతించిపోయినను ధర్మశాస్త్రంలో నెరవేరబడి వరకు కూడా దాంట్లోంచి ఒక్క పొల్లైన ఒక సున్నా అయిన. పొల్లు అంటే అక్షరాలు ఒత్తులు పొల్లులు ఎత్తామా? ఆ పొల్లైన సున్నా అయినా నశించిపోదంట. దేంట్లో? ధర్మశాస్త్రంలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం రాసే అక్షరాల్లో పొల్లులు ఉంటాయి, పక్కన సున్నాలు పెడుతుంటాం. ఈ పొల్లులు కానీ ఆ ఒక్క సున్నా కానీ దాంట్లో ఒక పొల్లైనా ఒక సున్నా అయినా నశించిపోదు. అంటే దేవుని జీవ గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఏ మాట కూడా వ్యర్థము కాదు. అవంతా కూడా ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన ధర్మశాస్త్రం మాత్రం నెరవేర్చబడదని ప్రభు నిశ్చయంగా చెప్పాడు. ఖండితం చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగునట్లు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు? క్రీస్తే. ఆయనే మమ్మును అంటే అంతకు ముందు ఎవరికి ఉన్నాడైనా? ధర్మశాస్త్రం ప్రకారం నిలబడిన వారు. ఇప్పుడు వచ్చి ఏమంటాడు? ఆయనే, దేవుడే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుడనుగా మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదేంటి? అక్షరం. ఇదంతా అక్షరం. దీని వెనకాల ఆత్మ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ధర్మశాస్త్రం చూసేదానికి అక్షరంలా కనపడుతుంది, కానీ నూతన నిబంధనలోకి వచ్చే వాళ్ళకి, కృపలోకి వచ్చే వాళ్ళకి దీని వెనకాల, అక్షరం వెనకాల ఆత్మ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ క్రొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి అక్షరం వెనకాల ఆత్మ కనపడుతుంది, కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్రం పాత నిబంధనలో చూస్తే అక్షరం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి అన్నాడు క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అక్షరము కోసం కాదు మేము కష్టపడేది, అక్షరం కోసం కాదు మేము పనిచేసేది, అక్షరము వెనక ఉన్న ఆత్మ కోసం మేము పనిచేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అక్షరం ఏం చేస్తుంది? అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింప చేస్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రం చంపుతుంది అని కృప ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. అంటే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన చంపుతుంది, కొత్త నిబంధన కృప జీవింప చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుంది. చూడండి, మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. దేవునికి మహిమ కలుగునుగా. మరణకరమైన పరిచర్య ఏది? పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. అది మరణకరమైన పరిచర్య. దాన్ని ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు కూడా మరణించారు, జీవంలోకి వెళ్ళకపోయారు. అది మరణకరమైన
పరిచర్య. దేవునికి మహిమ కలుగునుగా. అంటే కొంతమంది ఉన్నారులేండి పరిశుద్ధత పడ్డ. మళ్ళీ అక్కడ కామెంట్ పెట్టాడు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరము. అంటే రాళ్ళ మీద చెక్కబడిన అక్షరం అంటే 10 ఆజ్ఞలు దేవుడు ఎక్కడ ఇచ్చాడు? రాళ్ళ మీద ఇచ్చాడు. మోషే లిపించిన ఎక్కడ? పలకలు రాళ్ళ మీద. రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించిదైనను మహిమతో కూడిందయ్యను. దేవునికి మహిమ కలుగు. అయినా దాన్ని తక్కువ ఏం చేయకూడదు. అక్షరం రాయి మీద రాయబడిన అది మహిమతో కూడుకున్నదే. ఇది ధర్మశాస్త్రం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించబడిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు ఆ మహిమను చూడలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగా? మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ముఖాముఖిగా గడిపొచ్చాడు. దేవుని సన్నిధిలో గడిపొచ్చాడు. గడిపి రాగానే ఆ మోషే కిందకు వస్తే ఆ ముఖాన్ని చూడలేకపోయారంట ఎవరు కూడా. అంటే అంత ప్రకాశమానం. దేవుని దగ్గరగా ఉండి దేవుని చూసి వచ్చిన తర్వాత మోషే ముఖం ఏమవుతుంది? ప్రకాశమానం. ఇప్పుడు కొంచెంసేపు ఆ లైట్ మనం చూడగలమా? 2 నిమిషాలు చూడలేం. అందుకని అలా ఎవరు చూడలేకపోతున్నారని మోషే ఏం చేశాడు? ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ముఖం ఎక్కడ కనపడకుండా ముసుగు వేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అయినా ఈ మహిమ తగ్గుకుంటూ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చదవండి. తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఎట్లుండగా చూడండి, ఇదే ఎట్లా ఉంటే ఇశ్రాయేల్ ముఖం మీద చూసి ఇశ్రాయేలీయులు మోషే ముఖం చూడలేకపోయారు. ఎందుకంటే ఆ మహిమ తగ్గిపోతున్నా సరే చూడలేకపోయారు. కానీ ఇదే ఎట్లుంటే ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉంటది. దేవునికి మహిమ కలుగుగా. తగ్గిపోయే మహిమనే చూడలేకపోతే మరి ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకది ఎంత మహిమగా ఉంటది. దేవునికి మహిమ కలుగుగా. అంటే అందరూ కూడా ఆత్మ సంబంధమైన వాళ్ళందరూ కూడా ఎలా ప్రకాశిస్తూ ఉంటే ఎంత మహిమ ఉంటుంది అక్కడ, ఎంత వెలుగు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడే, శిక్షా విధికి కారణమైన పరిచర్య. ధర్మశాస్త్రం అది ఏంటి? శిక్షా విధికి కారణమైన పరిచర్య. మరి అదే అంత మహిమ కలిగిందైతే నీతికి కారణమైన పరిచర్య ఇది ఎంతో అధికమైన మహిమ కలదై ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. శిక్షా విధి కారణమైన ధర్మశాస్త్రమే అంత మహిమగా ఉంటే మరి నీతికి సాధనమైన పరిచర్య ఇంకెంత మహిమకరంగా మార్చిపోతే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అత్యధికమైన మహిమ దేనికి ఉంది? క్రొత్త నిబంధన నీతికి సాధనమైన మహిమ. చూడండి, అత్యధికమైన మహిమ ఇప్పుడు దీనికి ఉంది కాబట్టి, కొత్త నిబంధనకు ఉంది కాబట్టి, ఇంతకు ముందు మహిమ గలగా చేయబడిన అది మహిమ లేనిది అయిపోయింది. ఇప్పుడు దీని మహిమ అధికమయంగా ఉంది కాబట్టి అది మహిమ తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మహిమ తగ్గిపోయేదే మహిమ కలదై ఉంటే మరి నిలుచున్నది మరీ ఎక్కువగా మహిమగా ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. మరీ ఎక్కువ మహిమ కలదిగా ఉంటదిగా నిలిచేది. తగ్గిపోయేదానికే అంత మహిమ ఉంటే మరి ఎప్పుడు శాశ్వతంగా నిలిచిపోయే మహిమ ఇది. కోట్ల సంవత్సరాలు నిలిచిపోయే మహిమ ఇది. ఎక్కడ? పరములో నిలిచిపోయే మహిమ, జీవంలో నిలిచిపోయే మహిమ. మరి ఇది ఎంత ఎక్కువగా ఉంటది, ఎంత ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన దేవునికి మహిమ కలుగునుగా. మేము అట్లా చేయకుండా నిరీక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణ గలవారై బహుధైర్యంగా మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 18వ వచనం. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె. ఒక్క నిమిషం అండి. మనమందరూ కూడా ఎలా ఉండాలి?
ముసుగు లేని ముఖం. ముసుకుంటే ముసుగు లోపల మొహం కనపడదా? కనపడదు. ఇప్పుడు ముసుగు లేని మొహముతో మనమంతా కూడా అద్దము వలె ప్రభు యొక్క మహిమను ప్రకాశింపచేయాలి. అద్దం ఎలా కనపడుద్ది? మనం అద్దంలో చూసుకుంటే మనం కనపడతామా? ఇప్పుడు మన మొహం ఎలా ఉందో అలా కనపడుతుంటది. అలాగే మన ముఖము అద్దము వలె ప్రభువుని కనపరుస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అద్దంలో ఇప్పుడు నేనున్నా, అద్దంలో చూసుకుంటే నా ముఖం కనపడుతుంది. అలాగే నన్ను ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీరు చూసినప్పుడు నేను అద్దంలాగా మీకు కనపడతాను. నాలో మీకు ఎవరు కనపడాలి? నేను కనపడకూడదు, ప్రభు కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. మన ప్రభు కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా ముసుగు లేని వారుగా మనమంతా కూడా ఎలా ఉండాలండి? ముసుగు లేని వారుగా, ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేస్తున్నారు. అంటే మనం కనుబరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమకు పోవచ్చు ప్రభువు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికి గాని మార్చబడుచున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువు ఆత్మ చేత మహిమలోంచి అధిక మహిమలోకి మనం వెళ్తూ ఆయన యొక్క పోలికని మనము మార్చబడిపోతున్నాం. ఎవరి పోలికలు? క్రీస్తు యొక్క పోలికలు. ఎక్కడ? పరలోకంలో చూస్తే అందరూ కూడా ఎలా ఉంటారు? క్రీస్తులానే ఉంటారు. అందరూ కూడా ఒకేది. నేను చూశాను ఆ దర్శనం. నాకు దర్శనం చూపించారు. నేను పలుమార్లు చెప్పాను. పరలోక దర్శనం నేను చూసినప్పుడు అందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. ఆడ మగ భేదం లేదు. అందరూ ఒకే పోలికలో కనపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ముసుగులేని ముఖముతో మనమందరూ కూడా ఆ పోలికని మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి గలతీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. వ్యర్థముగా ఇన్ని కష్టములు అనుభవించితినా? అవి నిజముగా వ్యర్థమగునా? అమ్మా 3:24 3:24 చూడండి. కాబట్టి మనము విశ్వాస మూలముగా మనం ఏ విధంగా నీతిమంతులు తీర్చబడాలి? విశ్వాస మూలంగా. విశ్వాసం అంటే మనం ఎక్కడ చెప్పుకున్నాం? కృపలో, క్రొత్త నిబంధనలో విశ్వాసం. ధర్మశాస్త్ర ప్రకారం విశ్వాసం కాదు. కృపలో క్రీస్తు ఎడలి విశ్వాసం, కృపలో విశ్వాసం ద్వారా. కాబట్టి మనము విశ్వాస మూలంగా నీతిమంతులు అనే తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ముందు ఎక్కడ చేయాలి? అంగన్వాడీలో జాయిన్ చేయాలి. అంతేనా? పిల్లల్ని స్కూల్లో వెళ్ళాలంటే ముందు ఎక్కడ వేయాలి? అంగన్వాడీలో వేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కేర్ హోమ్లో మనం ఏం చేయాలి? ముందు పిల్లల్ని పంపించాలి. పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? పిల్లల్ని నేర్పిస్తుంటారు. కూర్చోవటం, నడవటం, ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా ఉండాలి, అలవాటు చేస్తారు. ఇప్పుడు అలవాటు చేయటం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలా ఉంది? బాల శిక్షగా ఉంది. దేనికి? చదవండి. క్రీస్తునొద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము బాల శిక్షకుడయ్యాను. అంటే క్రీస్తు దగ్గర మనం నడిపించడానికి ఆధారంగా ఉంది ధర్మశాస్త్రం. అయితే విశ్వాసము వెల్లడి కనుక ఇక మనం బాల శిక్షతో మనకు పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మరిపడి ఆ చిన్న స్కూల్కి వెళ్ళాం. మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? పెద్ద స్కూల్కి. యేసు క్రీస్తునందలి మీ అందరి విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఎందుకు మీరు విశ్వసించారు కాబట్టి విశ్వసించిన వీరందరూ కూడా ఎలా ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు బాప్తిసం పొందిన మనం ఎలా ఉన్నాం? ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకుని లోకానుసారిగా మనం ఉండొచ్చా? మనకి ఇష్టమైనట్లుగా మనం తినొచ్చా? మనకి ఇష్టమైన చోట్ల మనం వెళ్ళొచ్చా? మనకి ఇష్టం కాని చోట దేవునికి ఇష్టం కాని చోట్ల మనం నిలబడొచ్చా? నిలబడకూడదు. కారణం ఏంటి? మనము క్రీస్తుని ధరించుకున్నాం. ఆయనలో బాప్తిసం పొందాం. ఆయన మనం బాప్తిసం పొందిన మనం బాప్తిసం పొందిన మనము క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. 28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. అందరూ కూడా యేసు క్రీస్తు యందు మనం అందరూ కూడా ఎలా ఉన్నాం? ఏకమై ఒకే రీతిగా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రం నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, క్రీస్తు మూలంగా వచ్చిన వారైనా కావచ్చు, ఈ అన్ని లోకం నుంచి వచ్చిన వారైనా కావచ్చు, అన్యులైనా కావచ్చు. ఇప్పుడు మనం అందరం కలిసి ఎలా ఉన్నాం? ఏకమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనమంతా కూడా ఏకమై ఉన్నాం. అంతేకాదు మనమంతా కూడా క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమందుండి వాగ్దాన ప్రకారము వారసులు. హల్లెలూయా. అబ్రహాము యొక్క వారసులు, అబ్రహాము యొక్క వాగ్దానికి వారసులు ఎవరంటే ఇశ్రాయేలీలు మాత్రమే అబ్రహాము యొక్క వారసులు. వారి యొక్క వాగ్దానానికి, అబ్రహాము యొక్క వాగ్దానానికి వారసులు. కానీ మనము క్రీస్తు మూలంగా అబ్రహాము ఇచ్చిన వాగ్దానం ప్రకారము క్రీస్తుని మనం నమ్మి రక్షణ పొంది రక్షణలోకి వచ్చిన మనమంతా కూడా ఆ అబ్రహాము ఇచ్చిన ఆ వాగ్దానానికి ఈయన ద్వారా, క్రీస్తు ద్వారా మనం ఏమైపోయామో? వారసులం అయిపోయాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే వాళ్ళు అంటారు, ధర్మశాస్త్ర ప్రకారం ఏమంటారు? ఈ వాగ్దానాలన్నీ మావి. యూదులు ఇశ్రాయేలు వాగ్దానం మాది. దేవుడు మహా వాగ్దానం చేశాడు. అబ్రహాము యొక్క వారసులు మేము, ఆయన యొక్క రక్త సంబంధికులు మేము అని చెప్తారు. కానీ మనం ఏం చెప్తాం? మేము క్రీస్తు యొక్క వారసులం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు యొక్క సొత్తు అయిన ప్రజల మేము. కాబట్టి అబ్రహాము యొక్క వాగ్దానాలన్నీ మావి, మా వాగ్దానాలు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? వారు పుత్రులు, మనము దత్తపుత్రులు. పుత్రుల కంటే కూడా దత్తత చేయబడిన వారికి అధికారం ఎక్కువ ఉంటుంది ఆస్తి పైన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము క్రీస్తు ఏం చేశాడంటే ఆయనకు కలిగిందంతా మనకిచ్చేసాడు. ఆయన కలిగిందంతా మనకిచ్చేసాడు. ఇప్పుడు మనం పొందుకొని అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన యొక్క వారసులు. ఇంకోటి, వాళ్ళందరూ పరలోక రాజ్యం చేరుకున్నా మనము చేరుకోకపోతే అక్కడ పరిపూర్ణం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనమంతా కూడా ఆయన సొత్తుగా, ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయనతో సరిసమమైన అనుభవంలో మనం పరలోక రాజ్యం చేరుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అట్లాగే పరిచర్యలు విస్తరిస్తున్నాయి, బలంగా ప్రార్థన చేయండి. మీ అందరి కోసం, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారం, నెలలో మొదటి ఆదివారం అందరూ కూడా ప్రభు రక్త మాంసాలు పాల్పొందుతుంది. అందరికి బల్ల ఉంటుంది, పరిశుభ్రమైన బల్ల ఉంటుంది. రెండో వారంలో రాయలపాలెంలో రెండో ఆదివారం అక్కడ బలం ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఆయా స్థలాలు సిద్ధపడండి. మీ అందరికీ నా ప్రేమపూర్వక ప్రార్థన చేసుకున్నాను.